హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన తులసి చంద్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ఆమెకు సంబంధించినటువంటి జీవిత విశేషాలని మహమ్మద్ గౌస్ అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. తులసి చంద్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్. ఇక వినండి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు యూట్యూబర్ ఆవిడ తులసి చంద్. కుంచుకుపోతున్న తెలుగు మీడియా రంగాన్ని, మీడియాలో విమర్శనాత్మక స్వరాల కొరతను ఎదుర్కోవడానికి ఒక స్వతంత్ర యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి అనేక సవాళ్లను నిర్భయంగా ఎదుర్కొని విజయవంతమైన తులసి చంద్ గారికి ఇటీవల వారి జన్మదినం సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలను అందజేస్తూ ఆమె జీవిత విశేషాలని మహమ్మద్ గౌస్ అందజేయగా, ఆ విశేషాలు: తులసి చంద్ గారు 2007 నుండి ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అలాగనే సాక్షి టీవీ ఇటువంటి వివిధ తెలుగు టెలివిజన్ మరియు ప్రింట్ మీడియా సంస్థల్లో రిపోర్టర్, అలాగనే సబ్ ఎడిటర్గా పనిచేశారు తులసి చంద్. జర్నలిజం ఎప్పుడూ మౌనంగా ఉండదు అని గట్టిగా నమ్మే తులసి చంద్ గారు తన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీల ద్వారా మిలియన్ల మంది ప్రేక్షకులను కలిగి ఉండి తన నిర్భయమైన జర్నలిజంతో ప్రజాదరణ పొందారు. తులసి చంద్ గారికి తెలుగు ముద్రణ, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దాదాపు 15 నుండి 18 సంవత్సరాల సుదీర్ఘకాలం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు మీడియా ప్రధాన స్రవంతి మీడియాతో ఆ విధంగా పనిచేసిన అనుభవంతో తులసి చంద్ గారు ప్రజలకు మరింత స్వేచ్ఛాయుతమైన, వాస్తవమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. రాజకీయాలు, దళిత సమస్యలు, లింగ వివక్ష, సామాజిక అంశాలపై ప్రత్యేకంగా నివేదికలు, గ్రౌండ్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు వీరు. డిజిటల్ జర్నలిజం, యూట్యూబ్ ప్రయాణం, స్వతంత్ర గళం. మనం తులసి చంద్ గారి గురించి పరిశీలిస్తే, తెలుగు మీడియా రంగం క్రమంగా పరిమితమవుతూ విమర్శనాత్మక స్వరాలకు అవకాశాలు తగ్గిపోవడంతో తులసి చంద్ గారు 2020 సెప్టెంబర్లో స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తెలుగు మీడియాలో తాను గ్రహించిన లోటును పూరించాలనే లక్ష్యంతో ఇది ఆమెను తన సొంత వేదికను స్థాపించడానికి అవకాశం, దారి కల్పించాయి. యూట్యూబ్ ప్రవేశంలో తులసి చంద్ గారు తాను యూట్యూబ్ పెట్టాల్సిన ఆవశ్యకత, ఉద్దేశాన్ని ప్రేక్షకులకు ఈ విధంగా చెప్పారు. నేను ప్రధాన స్రవంతి మీడియాలో జర్నలిస్టుగా పనిచేశాను. నేను జర్నలిస్టుగా మారిన అసలు ఉద్దేశం ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ఏ అంశంపై అయినా స్వేచ్ఛగా మాట్లాడగలిగే ఒక వేదికను సృష్టించాలనే ఉద్దేశంతో నేను నా యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ వేదికపై కుల, మత, లింగ వివక్ష అనేవి లేవు. ఇక్కడ నాణ్యమైన కంటెంట్ ఉన్నవారే రాణిస్తారు. స్ఫూర్తిదాయకమైన కథల నుండి సామాజిక, రాజకీయ, అలాగనే మానవతా కథనాల వరకు వాటిని అవసరమైన దృక్కోణంతో వివరించడమే నా లక్ష్యం. నా వీడియోలను చూసే ప్రేక్షకులే నన్ను ముందుకు నడిపిస్తారు అని నేను నమ్ముతున్నాను. ఆ విశ్వాసంతోనే ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను అంటూ తులసి చంద్ పేర్కొంటూ, తెలుగు స్రవంతి మీడియాలో విమర్శనాత్మక స్వరాలు, సామాజిక బాధ్యత తగ్గుతున్న నేపథ్యంలో ఆమె 2020లో తులసి చంద్ యూట్యూబ్ ఛానల్ దాన్ని ప్రారంభించారు. ఆమె
యూట్యూబ్ కంటెంట్ శైలి ఎలా ఉంటుందంటే వారిది రాజకీయం, సామాజిక న్యాయం, దళిత, లింగ సమానత్వ సమస్యలు, సమకాలీన అంశాలపై గ్రౌండ్ రిపోర్ట్స్, అలాగనే విశ్లేషణాత్మక వీడియోలు రూపొందిస్తారు వీరు. లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తిని నమ్ముతూ ఆమె చేసే నిష్పాక్షిక విశ్లేషణల వల్ల డిజిటల్ ప్లాట్ఫాముల్లో లక్షలాది మంది ప్రేక్షకుల ఆదరణను ఆమె పొందగలిగారు. ప్రముఖ యూట్యూబర్ అయిన తులసి చంద్ గారు తెలుగు మీడియా రంగంలో ఆమె ప్రయాణం, సామాజిక సమస్యలపై ఆమె చేసిన విశ్లేషణ గురించి 5 సార్లు లాడ్లీ మీడియా అవార్డు, అలాగనే యూనిసెఫ్ అవార్డు, ఇటువంటి ప్రతిష్టాత్మక పురస్కారాలని ఆమె అందుకున్నారు. అరుణ్ సాగర్ యంగ్ జర్నలిస్ట్ అవార్డు కూడా, అలాగనే పుట్ల హేమలత అవార్డు, అన్ అకాడమీ వారి గ్రాఫీ సెలెక్ట్ ప్రోగ్రాం ద్వారా భారతదేశంలోని అత్యుత్తమ 50 అప్కమింగ్ ఛానల్స్లో ఒకటిగా ఆమె యూట్యూబ్ ఛానల్ ఎంపికైంది. మరి ఆమెకి సవాళ్ళు, ఆన్లైన్ వేధింపులు లేవా అంటే ఉంటాయి. సామాజిక మరియు రాజకీయ అంశాలపై రాజీ పడకుండా తులసి చంద్ గారు నిజాలను మాట్లాడడం వల్ల ఆమె తీవ్రమైన ఆన్లైన్ ట్రోలింగ్, సైబర్ దాడులు, అలాగనే వేధింపులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ లౌకిక ప్రజాస్వామ్య విలువల కోసం ఆమె తన స్వతంత్ర జర్నలిజాన్ని నిర్భయంగా కొనసాగిస్తున్నారు. ఆమె తాజా విశ్లేషణలు, గ్రౌండ్ రిపోర్టుల కోసం ఆమె అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా మనం వారిని చూడవచ్చు. తాను తొలి రోజుల్లో మతం ఇక్కడే ఉంది మిత్రమా, మేల్కో, రిలీజియన్ ఈజ్ హియర్, వేకప్ అనే వీడియో చేసినప్పుడు దానికి అద్భుతమైన స్పందన లభించిందని చందు గారు గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే ద్వేషపూరిత సందేశాలు, ట్రోల్స్ వెల్లువెత్తాయి కూడా. తులసి చంద్ గారి యూట్యూబ్ ఛానల్కు ఇప్పుడు 7,51,000 పైగా సబ్స్క్రైబర్లు, అలాగనే 1000 వీడియోలు, అలాగనే మరి 1,88,14,344 వీక్షకులు కూడా విరాజిల్లుతున్నట్లు మనం గమనించవచ్చు. ఇలా తులసి చంద్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ గురించినటువంటి విశేషాలను మహమ్మద్ గౌస్ అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన యంగ్ యూట్యూబర్ తులసి చంద్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె జీవిత విశేషాలని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.